రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో డయేరియా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. జగ్గయ్యపేట, కాకినాడ పరిసర గ్రామాల్లో రోజు రోజుకు డయేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జగ్గయ్యపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచుపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసారం కలకలం రేపుతుంది. ఇక వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులతో 24 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు. అతిసారం ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే ప్రధాన కారణమన్నారు. వాటర్ శాంపిల్స్ ను ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్స్ కు పంపినట్టుగా చెప్పారు ఆయన. డయేరియాతో ఇప్పటి వరకు 2 మృతి చెందగా 100 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరిలో 58 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయన్నారు. డయేరియా విజృంభణ నేపథ్యంలో జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అవుతుందమ్మా జాయిన్ అయ్యి? 3 రోజులు. మొక్కపేటలో 2 రోజులు. అక్కడ డాక్టర్ ఉంటుంది కదా, ఆయన ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర 3 రోజులు. స్టార్టింగ్ అయితే శనివారం నుంచి మీది ఎన్ని రోజుల నుంచి? ఏ ఊరమ్మా మీది? మొక్కపేట. అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో వాకింగ్ చేస్తుంది. రోజు పానీపూరి తిన్నది. ఇంకా తర్వాతకి వాటర్ తాగింది, ఇంకేం తినలేదు, ఏం తాగలేదు. పానీపూరి తిన్నది. ఇంకా తర్వాత వాటర్ తాగింది, ఇంకేం లేదు. ఇంకా అప్పటి నుండి వాంతులు, ఒకటే వాంతులు, అసలు ఆగట్లేదు. ఇంకా నిన్న పొద్దున్న హాస్పిటల్కి తెచ్చాం. హాస్పిటల్ తెచ్చిన కాడ నుండి డాక్టర్లు, నర్సులు బాగా చూస్తున్నారు. మున్సిపల్ ట్యాప్ వాటర్ ఎలా వస్తుంది? మున్సిపాలిటీ వాటరేనండి. ఎలా వస్తుంది? మొన్న అయితే పచ్చగా వచ్చినాయి, వాసన వచ్చినాయండి. ఈ వాసన వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి వాసన. ఆ నీళ్ళు తాగారా? రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని వివరాలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, అది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా విజృంభిస్తుంది. ఇప్పటికే ఏదైతే 50కి పైగా కూడా కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే 100కు పైగా కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ అధికారులు మాత్రం కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 4-5 రోజులుగా కూడా ఇటు జగ్గయ్యపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు విజృంభిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారుల చర్యల్లో మాత్రం కొంచెం లోపం మాత్రం కొట్టొచ్చు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ కూడా బాగా పొల్యూట్ అయినట్లు కూడా గుర్తించారు. దాంతోపాటు ఏదైతే పట్టణంలోని మటన్, చికెన్ వంటి ఈ యొక్క వ్యాపారాలను కూడా మోహించి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శానిటేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క డయేరియా అనేది ఇంకా విజృంభిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే కొద్దిసేపు క్రితమే ఇటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఏదైతే సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే దీనిపైన అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఆయన దృష్టికి రాగానే దీనిపైన ప్రస్తుతానికి అధికారులను అయితే ఆదేశించారు. ముఖ్యంగా ఈ డయేరియా కేసుకు సంబంధించి అక్కడ ఉండేటువంటి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలంటూ కూడా చెప్తున్నాడు. అలాగే అక్కడ వెంటనే క్యాంపులను ఏర్పాటు చేయాలంటూ కూడా, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు డిఎంఎన్హెచ్ఓని కూడా ఆదేశాలు జారీ చేసి ఒకటిన ఈ యొక్క ఆరోగ్య సిబ్బందిని అయితే మాత్రం అక్కడ పంపినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జగ్గయ్యపేట ఆసుపత్రిలో ఈ డయేరియా లక్షణాలు కలిగినటువంటి 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా కూడా వైద్యులు అయితే ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు హెల్త్ కమిషనర్ అయినటువంటి ఎంటీ కృష్ణబాబు కూడా ఇటు మంత్రితో పాటే ఉన్నారు. అయితే దీనికి గల కారణాలు పూర్తి స్థాయిలో త్వరగా అన్వేషించి దీనిపైన పూర్తిగా దాన్ని నిర్మూలన చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలని, దానికి కావాల్సినటువంటి పరికరాలు కానీ సిబ్బందిని కూడా
ఇంకా రప్పించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే అధికారులను ఆదేశించారు. మధు, ఎడుకొండ సేఫ్టీ వైజ్ గా అధికారులు డాక్టర్స్ ఎలాంటి సూచనలు చేస్తున్నారు, అండ్ అదే కాకుండా అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే నెక్స్ట్ వర్షాకాలం కూడా ఉంది, పరిసరాల పరిశుభ్రత కూడా చూసుకోవాలి, గ్రామాల్లో ఉన్న పరంగా కూడా ఆ రకంగా ఏమైనా కార్యక్రమం స్పెషల్గా ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా గవర్నమెంట్? దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ మధు, ఇది వేసవకాలం ప్రారంభంలోనే డయేరియా విజృంభించడం అనేది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటువంటి డయేరియా ఏదైతే ఉందో ఈసారి ముందుగానే వచ్చింది. అయితే ఇప్పుడు ఒక పక్క తొలకరి జల్లులు పడుతున్నాయి, వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ గుంటలు అలాగే మురుగు గుంటలు అవి కూడా నీటితో నిండిపోతున్న నేపథ్యంలో దోమలు భారీగా పుచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కూడా డయేరియా ఇంకా భారీగా విజృంభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఇళ్ల వద్దగానే ఏదైతే పాత టైర్లలో నీళ్లు నిలిచిపోయినప్పుడు కానీ లేదంటే గుంటల్లో నీళ్లు ఉన్నప్పుడు కానీ వీటిలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుని ఎప్పటికప్పుడు పాగింగ్ వంటివి చేయాలి. అలాగే బ్లీచింగ్ కూడా చల్లడం అనేది చేయాలి. గ్రామాల్లో ముఖ్యంగా ఈ డయేరియా ఏదైతే విజృంభిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇటు విజయవాడలో కూడా భారీగా ఈ డయేరియా విజృంభించింది ఒక ప్రాంతంలో. దీంతో అక్కడ కట్టడి చేసేందుకు చాలా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడికి 7 నుంచి 8 మంది కూడా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఇటు ఏదైతే జగ్గయ్యపేటలో మరొకసారి వెలుగు చూడడంతో ఒకసారిగా అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. అయితే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఉండేటువంటి త్రాగునీరు సమస్య అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏదైతే భూగర్భ జలాలు అయితే కూడా పూర్తిగా కలుషితమైనట్టుగా కూడా గుర్తించారు. మరోవైపు కొన్ని చోట్ల మాంసం కానీ ఇట్లా చేపలు కానీ అమ్మే చోట్ల కూడా ఈ యొక్క డయేరియా వ్యాపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా తగినటువంటి జాగ్రత్తలు అంటే ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది తోటి ఫాగింగ్ అలాగే ఈ యొక్క బ్లీచింగ్ అనేది చెల్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా వర్షాలు ఎక్కువగా పడితే కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వీలైనంత తొందరగా ఈ డయేరియాకి అడ్డుకట్ట వేయాలని నేను నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా అక్కడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్ళడం, దాంతో ఆయనతో పాటు అధికారులంతా కూడా ఒకటవుతున్న ఉరుకులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి డయేరియా లక్షణాలతో ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు. మరికొంతమంది డయేరియా బారిన పడేటువంటి అవకాశం ఎవరికైతే ఉందో వారందరినీ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. వాంతులు విరోచనాలు కంటే ఏ మాదిరి కొద్ది లక్షణాలు ఉన్నా సరే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కూడా సూచిస్తున్నారు. కొంతమంది ప్రాణభయంతో అయితే మాత్రం ఇటు విజయవాడ అటు కోదాడ వంటి ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే చాలా వరకు తరలి వెళ్లారని చెప్తున్నారు. అయితే సుమారుగా 100కి పైగా కూడా ఇక్కడ కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి అయితే 34 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ కొంతమంది అయితే దీని నుంచి కోలుకునైతే ఇళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా ఇది పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చేంత వరకు కూడా అధికారులు తగు జాగ్రత్త తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వైద్య సిబ్బంది అంతా కూడా క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రతి ఇంట్లో కూడా దీన్ని ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఎట్లా ఉన్నారు అనే దాని మీద సర్వే చేయాలంటూ కూడా మంత్రి ఆదేశించినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఏపీలో డయేరియా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. జగ్గయ్యపేట, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకు డయేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక కాకినాడకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? థ్యాంక్ యూ మధు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కలుషిత నీరు, మంచినీటిని తాగడం ద్వారా డయేరియా వ్యాపిస్తుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వైద్యులైతే. కాకినాడ, జార్జిపేట, అదేవిధంగా వేట్లపాలెం ఏరియాలో ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఏరియాలో వాటర్ శుభ్రత లేకపోవడం వల్ల ఈ డయేరియా వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేసే వాటర్ కార్మికులు శుభ్రం చేయకపోవడం వల్ల, జీతం తక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళు విధులకు హాజరు కావట్లేదు. ఈ నేపథ్యంలోనే సకాలంలో ఏదైతే సురక్షిత మంచినీటి పథకం ఉందో ఆ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్ల ఆ ట్యాంకుల్లో వాటర్ ని సప్లై చేయడం, ఆ వాటర్ తాగిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డయేరియా సోకుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఏదైతే డయేరియా ప్రాంతాల్లోనే అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి తక్షణ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ కాకినాడ జీజీహెచ్ కి వెళ్లి అక్కడ పేషెంట్లు ప్రతి ఒక్కరిని
పలకరించి వారి వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. ఆయనతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కడుబాబు కూడా వెళ్ళడం జరిగింది. వీరంతా కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో కొద్దిసేపటి క్రితమే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. హెల్త్ కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ తో సమావేశం ఏర్పాటయ్యారు. వాళ్ళని ఎప్పటికప్పుడు అధికారులని ఈ చర్యలు తీసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా వారికి సూచించడం జరిగింది. అయితే ఈ డయేరియా విజృంభించడానికి కారణం ఏంటనేది పూర్తిగా అయితే ఇంకా రాలేదు. దానికి సంబంధించి వాటర్ శాంపిల్స్ అయితే పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపించడం జరిగింది. గత వారంలో ఇదే విధంగా తొండంగం మండలం కొమ్మనాపల్లిలో కూడా సుమారు 30 కేసుల పైన డయేరియా కేసులు వచ్చి ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉంది. అది తగ్గిన కొంతకాలానికే ఒక వారం రోజుల్లో ఈ డయేరియా రావడం పట్ల ఇక్కడ ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంకట్, ఆరోగ్య శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాల పరంగా ఏమైనా ప్లాన్ చేస్తుందా ఆరోగ్య శాఖ? మంత్రి సుభాష్ అయితే అదే విధంగా మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రాతికేయ సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడా సమావేశం అయ్యారు. దీనికి సంబంధించి ఏ అయితే డయేరియా ప్రాంతాలు ఉన్నాయో ప్రభావిత ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు వారికి సురక్షిత మంచినీటిని అందించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వీధుల్లో పరిశుభ్రంగా ఉండే విధంగా బ్లీచింగ్, అదే విధంగా శానిటైజేషన్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని కూడా మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డయేరియా సంఘటనపై పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో డయేరియా బాధితులను మంత్రి పరామర్శించారు.